మానవుడా, మరి వాస్తవంగా నీవు లేనప్పుడు నిన్ను పుట్టించాను, ఎలా తిరస్కరించగలవయ్యా? 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరున్నారు? 100 సంవత్సరాలు ఉన్న ఎవరైనా చేతులెత్తండి. 100 సెంచరీ లేదు సార్, ఇప్పుడు ఎవరికి లేదు. 60 టాప్ నిజం. మన తాతోళ్ళ గురించి మనం చెప్పుకునేవాళ్ళు, అబ్బో మా తాత బలి పెట్టేవాడండి, ఆయనకి 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. ఇప్పుడు తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీరు, అరే పాలు యూరియాతో తయారు చేస్తున్నారు. చావుకేం చేస్తారు? నిజం. బియ్యం ప్లాస్టిక్ బియ్యం అంట. అరే సోదరులారా, వాడు బతకడానికి ఎంతమంది నేను చంపడానికి సిద్ధమవుతున్నాడు. అంటే ఒకప్పుడు లేని మనల్ని పుట్టించాడే, ఎలా తిరస్కరించగలవయ్యా దైవాన్ని? కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. మరి మానవుడా, ఎలా తిరస్కరించగలవు? లేని నిన్ను పుట్టించాడు. ఒకప్పుడు లేని నిన్ను పుట్టించాడు. నువ్వెవరో తెలియదు, ఎలా ఉంటావో తెలియదు. 100 సంవత్సరాల క్రితం నువ్వెవరో, నీ బయోడేటా ఏంటి? ఇప్పుడు నీకో హోదా ఈ కావలిలో లేదా ఈ తుఫాన్ నగర్లో, నీకు బలగముంది, బలాలున్నాయి, ధనముంది, పెద్ద పెద్ద ఇళ్ళులున్నాయి. కానీ మనమంటూ లేనప్పుడు మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేశాడే ఓ మానవుడా, సృష్టికర్త నువ్వెలా తిరస్కరించగలవు? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. సూరా ఇన్ఫితార్, సూరా నంబర్ 82, వాక్యం నంబర్ 6. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఎలా మోసపోతున్నావయ్యా? ఎవరైతే నిన్ను చెక్కాడో, ఎవరైతే నీకు ప్రాణం పోసాడో, ఎవరైతే నిన్ను అపురూపంగా తయారు చేసుకున్నాడో, ఆయన ఎలా తిరస్కరించగలవయ్యా? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఆయనే నిన్ను నడినెత్తి నుంచి అరికాలి వటికి నకసిక పర్యాంతం సర్వాంగ సుందరంగా, ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, సైజ్ ఎంత ఉండాలో తీర్చిదిద్దాడే. ఎలా తిరస్కరించగలవయ్యా? ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. నీ రూపం ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా నిన్ను తయారు చేశాడు. నీది కోలమొహం ఉండాలా, గుండెటి ముఖం ఉండాలా, నీవు తెల్లగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, సామన ఛాయలో ఉండాలా, నువ్వు ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, ఆయన కోరుకున్న విధంగా నీ బొమ్మను చెక్కాడు. కానీ నువ్వు కోరుకున్న విధంగా నీ బొమ్మను తయారు చేయలేదు సోదరుడా. ఎలా కాదనగలవు? ఎప్పుడైనా ఆలోచించావా? ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడా, ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఏ విషయంతో, ఏ పదార్థంతో పుట్టించబడ్డావో. ఎందుకయ్యా గర్వం? కులాన్ని చూసుకుని ఈ వాడిలో నాదే మొత్తం బలం అంటాడు ఒక ఆయన. ఎవరిని లెక్క చేయడు, ఒట్టిగా కొడతా ఉంటాడు, త్రాగుడు, ఎవరిని పడితే వాళ్ళని తిడతాడు. సోదరులరా, మనుషుల్లో నువ్వు బలవంతుడు కావచ్చు, దైవం దృష్టిలో ఎవడో బలవంతుడు లేడు. పట్టుకోదలిచిన నాడు నిన్ను కాపాడేవాడెవడో ఉండాడు. భయపడు ఆ స్వామికి. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక్. మానవుడా, నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఒక్కసారి ఆలోచించు. ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్. వెన్నెముక నుండి, ప్రక్కటెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి బిందువుతో, ఒక వీర్యపు బిందువుతో, ఒక నీటి చుక్కతో నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేశాను అన్నాడు. యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దుల్మాతిన్ సలాస. 39వ అధ్యాయం 6వ శ్లోకం. మానవుడా, నీ తల్లి గర్భంలో 3 పొరల చీకట్లలో
ఖల్కిన్ మిన్ బాది ఖల్కిన్ ఫీ దుల్మాతిన్ సలాస. పైన ఉదరము, లోన గర్భాశయము, గర్భాశయం లోపల పిండం, పిండం చుట్టూ ఉండే పల్చటి పొర, 3 పొరల చీకట్లలో మానవుడా నేను నిన్ను తయారు చేశాను. తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము 2 కలిసి కోటాను కోట్ల కణాలుగా విభజన చెందిన తర్వాత, అవి పిండంగా మారిన తర్వాత ఎవడు తయారు చేస్తున్నాడు? కన్ను. ఆ వీరి బిందుకు ఎవడు చెప్పాడు గుండె కావాలి, అది కొట్టుకుంటూ ఉండాలి? మనవడ ఎలా కాదనగలవయ్యా? గుండె లేకుండా 18 రోజులు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు తెలుసా? తండ్రి నుంచి వెలువడినటువంటి ఆ శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము 2 కలిసి సంయోగం చెందే ముందు 18 రోజులు పట్టింది. 18వ రోజు 19వ రోజున నీ గుండె అప్పుడప్పుడే తయారవుతూ ఉంది. 18, 19వ రోజు తయారయింది. 20వ రోజు 21వ రోజు కొట్టుకోవటం ప్రారంభమయ్యింది. ఆ గుండె లేకపోతే నువ్వు బ్రతకగలవా? ఆ గుండె చప్పుడు ఆగిపోయినప్పుడు నీకు ముచ్చట చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎంత అద్భుతమో తెలుసా? మహా అద్భుతం. పిడికినంత ఉంటుందే గుండె. అది ఆగిన రోజున నీవు పనికిరాని కట్టెవయ్యా. నీ భార్య బిడ్డలు కూడా నిన్ను చూస్తే భయపడతారు. చూస్తాడు డాక్టర్, నాడి ఆడుతుందా లేదా? లాభం లేదు సార్, తీసుకెళ్ళండి అంటాడు. ఎంత ప్రేమించేవాళ్ళైనా, ప్రేమించి పెళ్ళాడినటువంటి భార్య అయినా, నీ కడుపును పుట్టిన కొడుకు అయినా, నువ్వు ఇష్టపడే నీ గారాల పట్టి నీ కూతురైనా, నువ్వు చచ్చిపోయావనగానే పట్టుకోవడానికి భయపడతారు. అమ్మో నాకు భయం అని. మరి దేనికోసం నువ్వు బ్రతుకుతుంది? మరి నీ గుండెను కొట్టుకోమని చెప్పిన వాడెవడు? నువ్వు రోజేమని చెప్తున్నా, ఛార్జింగ్ పెట్టుకుంటున్నావా? పవర్ బ్యాంక్ ఒకటి పక్కన పెట్టుకుంటున్నారే, నా మొబైల్ ఎప్పుడైపోతుందో తెలియదు అని చెప్పేసి పవర్ బ్యాంక్ పక్కన పట్టుకొని తిరుగుతున్నావే. మరి నీ గుండెకు ఆ పవర్ ఇచ్చిన వాడెవడు? నో కరెంట్, నో కనెక్షన్. లైటింగ్ వెళ్ళడానికి ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాం. మరి నీ గుండెకు కనెక్షన్. 18వ రోజు 19వ రోజు తయారయ్యి 20వ రోజు 21వ రోజు కొట్టుకోవడం ప్రారంభమయ్యిందే. ఆ గుండెలో పేస్ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంది, పవర్ పాయింట్. గుండు చూది పైన ఉండే మొన, గుండు చూది ఉంది కదా, ఆ పైన ఉండే ఒక పాయింట్లో నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది. సోదరులారా, సుబ్హానల్లాహ్. శరీరంలో ఉన్న అన్ని రక్తపు బిందువుల్ని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది, శరీరానికి అందిస్తూ ఉంటుంది ఆ చిన్న పవర్ పాయింట్. మరి దానికి ఆ విద్యుత్తుని అందిస్తున్న వాడెవడు? అది ఆగిపోగానే నీ ఒళ్ళంతా చల్లబడిపోతుంది. లేదండి ఆల్రెడీ అయిపోయింది, చల్లబడిపోయింది, తీసుకుని వెళ్ళండి. ఎలా తిరస్కరించగలవయ్యా? సోదరులారా, నేను మతం గురించి చెప్పడం లేదు, లేదా మాది గొప్ప మతం చెప్పడం లేదు. మతాలు లేవు. మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకుని చేస్తున్నాం. సృష్టికర్త నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామిని గురించి చెబుతున్నాను. ఖురాన్ అందుకే వచ్చింది. ఖురాన్ అందుకే వచ్చింది. మతం పేరుతో, కులాల పేరుతో విడిపోయి మానవ జాతి మొక్కలు చెక్కలైపోయి మారణ హోమాలు సృష్టించుకుంటున్నారే. అలాంటి దుర్మార్గ వైఖరి నుండి కాపాడడానికి, మనిషిలో మానవతను ఉద్భవింపజేయడానికి, మనిషిని మహోన్నతుడిగా మలచడానికి దివి నుండి భువికి పంపబడినటువంటి చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. ఎలా తిరస్కరించగలవయ్యా? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a వజఅల లకుం అస్-సమ'a వల్ అబ్సార్ వల్ అఫీదా లఅల్లకుం తష్కురూన్. 16వ అధ్యాయం 78వ వాక్యం. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, మానవుడా నిన్ను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయటకు తీశాడే.
వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, నీ తల్లి గర్భం నుండి బయటకు తీశాడు. లతఅలమూన షయ్యా, అప్పుడు నీకేమీ తెలియదు. నాకు కళ్ళు పెట్టు దేవుడా, లేకపోతే ఈ లోకాన్ని నేను చూడలేనయ్యా, గుడ్డివాణ్ణవుతానయ్యా, రోడ్డు దాటాలంటే దేన్ని తొక్కుతానో ఏది నన్ను తొక్కిద్దో తెలియదయ్యా, 2 కళ్ళు పెట్టు. ఎప్పుడైనా నువ్వు అడిగావా 9 నెలల్లో? దేవా నాకు 2 కాళ్ళు పెట్టయ్యా, లేకపోతే నేను పరిగెట్టలేను, నేను నడవలేను, దూగాడుతూ పిరుదులపై వెళ్ళాల్సి వచ్చిద్దయ్యా, 2 కాళ్ళు నాకు ఇవ్వు. ఎవరిని అడిగావయ్యా నువ్వు? దేవా 2 చేతులు పెట్టు, నేను పని చేసుకోవడానికి సక్రమంగా ఉండాలి, నా చేతులు కరెక్ట్గా పనిచేయాలి. ఎవరిని అడిగావు నువ్వు? లతఅలమూన షయ్యా, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు, నీకేం కావాలో నీకు తెలియనప్పుడు, ఏది నీకు అవసరమో నీకు తెలియనప్పుడు, నీకు కావలసిన సమస్తాన్ని తల్లి గర్భంలో తయారు చేసి పంపాడే ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా ఈయన సాయిబుల్ దేవుడో మసీదులో ఉండే దేవుడో కాదు.